వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకుల్లో వణికిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వంశధార, నాగావళి నదుల్లోకి భారీగా వరద చేరుతుంది. దీంతో నదీ పరివాహక గ్రామాలు టెన్షన్ పడుతున్నాయి. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లోకి వరద పోటెత్తుతుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తుంది. ఇక గొట్టా బ్యారేజీ నుంచి 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ఇక మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనియా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్రనగర్ వీధిలోకి వరద నీరు చేరింది. పాతపట్నంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసరలో 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బూర్జ మండలంలో నారాయణపురం, చిన్నలంకం పరిధిలో చాలా చోట్ల పంట పొలాల్లో ముంపులో ఉన్నాయి. ఇక నెవగాం బ్రిడ్జ్ దగ్గర ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో వంశధార నదిలోకి వరద భారీగా వస్తుంది. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసరలో 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బూర్జ మండలంలో నారాయణపురం, చిన్నలంకం పరిధిలో చాలా చోట్ల పంట పొలాలు ముంపులో ఉన్నాయి. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. మహేంద్ర తనియా నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం, పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసింది. 10 మండలాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నరసనపేట, జులుమూరు, ఆముదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సర్బుజ్జిలి, ఎల్లన్పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.